सदर वाईएसआर तेलंगाना पार्टी वाईएस शर्मिला मुसलसिल चौथे रोज ऐसे किसानों के अफराद खानदान से मुलाकात कर रही हैं जिन्होंने माली मुश्किलात से दो चार होकर खुदकशी कर ली है। इस सिलसिले में आज वाईएस शर्मिला ने निर्मल जिले के अमर सिंह के अफराद खानदान से मुलाकात करते हुए दिलासा दिया। बादजा उन्होंने मीडिया से बात करते हुए कहा कि रियासती हुकूमत किसानों के मसाइल हल करने में नाकाम रहने की वजह से रियासत के किसान खुदकुशी कर रहे हैं। उन्होंने रियासत के किसानों को तयक़ुन दिया कि वो उन्हें इंसाफ दिलाने तक अपनी जद्दोजहद को जारी रखेंगी। ముఖ్యమంత్రి అన్నాక ఒక ముందు చూపు ఉండాలి। ముఖ్యమంత్రి అన్నాక తన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి అని అర్థం చేసుకోగలగాలి। ముఖ్యమంత్రి అన్నాక ఏ వర్గం వారు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితిలో బతుకుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, వాళ్ళకి నేను ఏం చేయగలను అన్న ఆలోచన ఉండాలి। ప్రతి విషయంలోనూ రాజకీయాలు ఎదుర్కొని ఆయన రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నాడు కేసీఆర్ గారు। ఈ రోజు ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ఎవరు? ఈ కుటుంబాలలో పెద్దలు ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారికి పరిపాలన చేత కాకపోతే పరిపాలన చేత కాదని చెప్పాలి। కేసీఆర్ గారికి రుణమాఫీ చేయడం చేత కాకపోతే రుణమాఫీ నేను చేయను అని చెప్పాలి। అసలు చేస్తానని ఎందుకు చెప్పారు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం। కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తుంటే ఈ కుటుంబము పెద్ద ఈరోజు బ్రతికుండేవాడు। 7 ఏళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। పనిలేక చేసుకోరు కదా, అప్పుడు తట్టుకోలేకే చేసుకున్నారు కదా। ఈ 70 రోజుల్లోనే రేటుంటే ఈ కుటుంబము పెద్ద ఈరోజు బ్రతికుండేవాడు। 7 ఏళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। పనిలేక చేసుకోరు కదా, అప్పుడు తట్టుకో